హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడంతా కూడా డిజిటల్ యుగం అయిపోయింది ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా డిజిటల్ రూపంలో దాచుకునేటువంటి ఒక వెసులుబాటు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో దాన్నే డిజి లాకర్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ డిజి లాకర్ అనేటువంటిది ఒక యాప్ లాగా కూడా ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా అందులో మనం సాఫ్ట్ కాపీని దాచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మధ్య మన 10th క్లాస్ సర్టిఫికేట్స్ని కూడా అఫీషియల్గా డిజి లాకర్లో పొందుపరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వాటి వెరిఫికేషన్ కూడా డిజి లాకర్కి వెళ్ళి వెరిఫై చేయండి, సరిపోతుంది, ఫిజికల్గా బోర్డుకి పంపించాల్సిన అవసరం లేదు అని మనకి డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో అలాంటి పరిస్థితుల్లో మన పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి బాండ్స్ కూడా వాటిని డిజి లాకర్లో దాచుకోవచ్చు అని మనకి 2021లోనే ఆర్డర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా కొంతమంది చేయించుకున్నారు. అయితే దీనికి సంబంధించి అవేర్నెస్ తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది అలా ఉపయోగించట్లేదు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆర్డర్ అనేటువంటిది ఇష్యూ చేశారు ఫ్రెండ్స్ మన పిఎల్ఐ డైరెక్టరేట్ వారు. సో పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐకి సంబంధించి ఈ బాండ్స్ని మనం జనరేట్ చేసుకోవచ్చు, వాటిని డిజి లాకర్లో దాచుకోవచ్చు అని ఈ సారాంశం ఫ్రెండ్స్. అయితే ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు చాలామందికి ఎర్రర్స్ వచ్చి వారి యొక్క ఈ బాండ్స్ జనరేట్ కావట్లేదని ఫ్రెండ్స్. దానికోసం మన పిఎల్ఐ డైరెక్టరేట్ కంప్లైంట్స్ అన్నీ కూడా వచ్చాయని. అయితే అందుకు కారణం ఏమిటి అంటే మన ఆధార్లో ఉండేటువంటి పేరుకి మన పాలసీ బాండ్లో ఉండేటువంటి పేరుకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయండి ఫ్రెండ్స్. అందుకోసం కరెక్ట్గా మ్యాచ్ కాకపోవడం వల్ల ఇవి ఈ బాండ్స్ అనేటువంటివి జనరేట్ కావట్లేదు. కాబట్టి మీ ఆధార్లో ఏదైతే నేమ్ ఉంటుందో, ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు ఉండాలి, ఇనిషియల్ ఉంటే ఇనిషియల్ మాత్రమే ఉండాలి. అలాగే స్పెల్లింగ్ కూడా ప్రతి ఒక్క లెటర్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఈ బాండ్స్ అనేటువంటివి జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఆధార్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో అదే విధముగా మన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ బాండ్స్లో కూడా పేరు ఉన్నట్లయితే అప్పుడు డిజి లాకర్లో ఈజీగా వాటిని ఓపెన్ అవుతాయి, అలాగే మనం దాచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ విధముగా సిపిసి స్టాఫ్కి అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వమని చెప్తున్నారు ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ చేసేటప్పుడు కరెక్ట్గా చూసి ఆధార్లో పేరు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధమైనటువంటి పేరుని మీరు టైప్ చేయండి, ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమంటున్నారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ పాత వాటిల్లో మిస్ మ్యాచ్గా ఉన్నట్లయితే వాటికి ఒక రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే నాది ఆధార్లో కంటే ఈ విధంగా పేరుంది కానీ బాండ్లో ఇలా వచ్చింది, ఆధార్లో ఉండే పేరునే నాకు బాండ్లో కూడా ఇలాగే వచ్చేటట్లుగా చేయండి అని ఒక రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పుడు మన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ బాండ్స్ మీద ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పేరుని పొందేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలా కరెక్షన్స్ చేసుకున్న తర్వాత మీరు డిజి లాకర్కి వెళ్ళి ఈ పిఎల్ఐ బాండ్ కానీ ఈ ఆర్పిఎల్ఐ బాండ్ కానీ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.